హాయ్ ఫ్రెండ్స్, మోటో కంపెనీని చూసుకున్నట్లయితే ఇండియాలో మనకి కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు. మోటో G72 అనే ఒక 4G ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నా దగ్గర అయితే ఈ ఫోన్ అయితే లేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఈ ఫోన్ అయితే రివ్యూ అయితే చేస్తాను, అంటే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఎలా ఈ ఫోన్ని రివ్యూ చేస్తానంటే, ఎందుకంటే తెలియకపోతే మీరు కామెంట్ సెక్షన్లో అంటే మీరు అడుగుతున్నారు ఫోన్ లేకుంటే ఎలా రివ్యూ చేస్తున్నారో, అది రైటే. కాకపోతే నేను ఈ ఫోన్లో ఉన్న స్పెక్స్ అనేవి రివ్యూ చేసి అసలు వీళ్ళు పెట్టే ప్రైస్కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం నేను క్లారిటీ తెచ్చుకొని అది నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే, ప్రైస్ అనేది యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ అనేది 18,999 రూపీస్. నేళ్ళు మనకి 19,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది. కాకపోతే ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చేసి మనకి ఫస్ట్ సేల్లో పర్చేస్ చేసినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 15,999 రూపీస్, నేళ్ళు మనకి 16,000కి వస్తుందని చెప్పేసి మనకి బ్యానర్లు అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ ఆఫర్ అయితే అందరికీ ఇది పనిచేయదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ సేల్లో పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫోన్ అనేది 16,000కి అయితే వస్తుంది. అది కూడా మనకి లిమిటెడ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి అవి అయిపోగానే మళ్ళీ మనకి ఇది వచ్చేసి 19,000కి అయితే వచ్చేస్తుంది ఈ ఫోన్ ప్రైస్ అనేది. కాబట్టి మనం ఓవరాల్గా 19,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ అనేది కొనొచ్చా కొనకూడదా అన్న దానికోసం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేయకముందు మన ఛానల్ నుంచి వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసుకున్నట్లయితే, డిజైన్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ సేమ్ మనకి మోటో మొబైల్స్ ఏ విధంగా ఉంటాయి ఆ విధమైన పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు మనకి ఫ్రంట్ నుంచి ఎటువంటి చేంజ్ లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే మోటో అనేది డిజైన్ మార్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి రెక్టాంగులర్ బాక్స్ కానీ ఒక కొత్త లుక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ అనేది మాడ్యూల్ అయితే ఈసారి చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ మోటో G72 డిజైన్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్ట్ చేశారు, వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మళ్ళీ కూడా అన్ని మొబైల్ కంపెనీస్ కూడా ఇంతకుముందు చూసుకున్నట్లయితే మెటల్ ఉండేది, దాని తర్వాత మనకి గ్లాస్కి అయితే మారారు, ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ అయితే వచ్చేసారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బిల్ క్వాలిటీ అనేది మనము యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది మనకి 166 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది, మరి అంత వెయిటీ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. అదేవిధంగా థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 7.6 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అయితే సన్నంగా అయితే ఉంటుంది. మనకి ఇంత ముందు చూసుకున్నట్లయితే మోటో మొబైల్స్ చాలా బల్కీగా అయితే ఉండేవి, యూజ్ చేసినప్పుడు కూడా అంత కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఏమీ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మనకి ఫోన్ని సన్నంగా అయితే తెస్తున్నారు. వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో వచ్చేసి మనకి IP52 ఫ్లాష్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్, అంటే వాటర్ పార్టికల్స్ ఫోన్ మీద పడినా కూడా ఫోన్ అయితే అంత తొందరగా అయితే డ్యామేజ్ అయితే అవ్వదు. ఇది కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి మెయిన్ ఐడెంటిటీ పాయింట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే, డిస్ప్లే అనేది మనకి 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ POLED ప్యానెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, AMOLED డిస్ప్లే లాంటిదే, కొత్త టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి పాలీ టైప్ గ్లాస్ని అయితే యూజ్ చేస్తారు, అంత త్వరగా బ్రేక్ అవ్వదు. అదేవిధంగా ఈ డిస్ప్లే అనేది మనకి 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే వస్తుంది, 10 బిట్ ప్యానెల్ అయితే వస్తుంది. డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అనేది క్వాలిటీ అనే డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా HD కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు ఈ డిస్ప్లే ఉండడం బట్టి. నెక్స్ట్ ఈ డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. గేమ్స్ అన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ గేమ్స్ అని చెప్పుకోవచ్చు, మీరు హెవీగా డిస్ప్లే యూజ్ చేసినా బ్రౌజ్ చేసినా కూడా, మీరు హెవీగా యూజ్ చేస్తున్నా కూడా మనకి ఎక్కడ కూడా లాగి ఫీలింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ డిస్ప్లే నుంచి వచ్చేసి. అదేవిధంగా టచ్ శాంపిల్ రేట్ చూసుకున్నట్లయితే 576 Hz మనకి శాంపిల్ రేట్ అయితే ఉంటుంది, టచ్ శాంపిల్ రేట్ అనేది. కాబట్టి మనకి డిస్ప్లే అయితే స్మూత్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
ఓవరాల్ గా డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ డిస్ప్లే ఇవ్వడం అనేది ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 12 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి స్టాక్ ఇవై అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ స్టాక్ ఇవై ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. మన గూగుల్ నుంచి ప్రొవైడ్ చేసిన యూస్ఫుల్ యాప్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి ర్యామ్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఓవరాల్ గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి ఏదైతే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కూడా ఈ ఫోన్స్కి అయితే వస్తుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు వచ్చేసి మనకి బిజినెస్ స్టాండర్డ్స్ తోని పిక్సెల్ నుంచి వచ్చేసి మనకి వీళ్ళు ఇది యూస్ చేయడం బట్టి వచ్చేసి మనకి మన ఫోన్ అంత ఈజీగా ఎవరు కూడా యాక్ట్ చేయలేరు. మంచి సెక్యూరిటీని యూస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ గా లాంచ్ చేసిన మీడియాటెక్ నుంచి వచ్చేసి మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ పవర్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ కి, జనరల్ పర్పస్ కి, డే టు డే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రాసెసర్ అనేది మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసి. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ అనేది మనకి 6 GB అయితే ఉంటుంది. రోమ్ అనేది 128 GB. యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.1 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనకి 1 TB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్లు అనేది మనకి త్రూ అవుట్ 1 డే అయితే ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే 33 watts అయితే యూజ్ చేశారు. మనకి 5000 mAh బ్యాటరీ కూడా నియర్లీ మనకి 1 hour బిఫోర్ లోనే మనకి ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రో కింద కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా ఈ ఫోన్ లో హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళు మనకి 108 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ కెమెరా అనేది ఇది మనకి సామ్సంగ్ సెన్సారే. దీని అపర్చర్ వచ్చేసి f1.7 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి వీళ్ళు వచ్చేసి 4K క్యాపబిలిటీని అయితే రిమూవ్ చేశారు. కాకపోతే 1080pలో 30 FPS 60 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. కాబట్టి మనకి వీడియో యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు మనకి 4K క్యాపబిలిటీ ఇచ్చుంటే ఇంకా బెటర్గా అయితే ఉండేదని చెప్పేసి నా ఒపీనియన్. ఫోటోస్ అయితే చాలా బాగుస్తాయి ఫ్రెండ్స్. 108 మెగాపిక్సెల్ కాబట్టి వీడియోలో అయితే మీరు కొద్దిగా మీరు అడ్జస్ట్ అవ్వాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మన ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. లార్జ్ సెన్సార్ కాబట్టి ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. గ్రూప్ సెల్ఫీస్ తీసుకున్నా కూడా మీరు జూమ్ చేసి చూస్తే మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో క్లిస్టర్ క్లియర్ గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. బోత్ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది మనకి 5Gకి అయితే సపోర్ట్ చేయదు. 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ మనకి ఇండియాలో 5G అవైలబిలిటీ కొన్ని స్టేట్స్కి అయితే తెచ్చారు కదా. ఇప్పుడున్న 5G ఫోన్స్ లో కూడా ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే 5G ఎనేబుల్ చేస్తారో ఖచ్చితంగా మనకి ఫోన్ నుంచి వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే బయటపడుతుంటాయి. అవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ రూపంగా ఖచ్చితంగా ప్రతి మొబైల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి సెక్యూరిటీ అప్డేట్స్ లో ఆ బగ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని రోజులు ఆగండి. 5G మనకి వాడకంలోకి వచ్చేస్తే అన్ని స్టేట్స్ కూడా అప్పుడు మీరు 5G ఫోన్ కొనుక్కొని యూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ కూడా అయితే ఈ ఫోన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సౌండ్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. అందులో నుంచి వచ్చేసి అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. స్పీకర్ యొక్క క్వాలిటీ అనేది ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఒక మంచి విషయం మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి గ్రీన్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. October 12th అయితే ఉండబోతుంది ఫస్ట్ సేల్ అనేది. మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే October 12th వరకు అయితే వెయిట్ చేయాలి. అంటే మనకి నెక్స్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ మోటో G72 ఫోన్ మీద వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫోన్లో మనకి కొన్ని హైలైటింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి.
మనకి డిజైన్ బాగుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లు అనేది డిస్ప్లే బాగుంది, 10-bit ప్యానల్తో అయితే వస్తుంది. క్వాలిటీ అయితే చాలా POLED ప్యానల్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రాసెసర్ బాగుంది. నెక్స్ట్ మనకి కెమెరాస్ కూడా బాగున్నాయి, మంచి కెమెరాస్ అయితే యూజ్ చేశారు. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది, స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా బాగుంది. కాబట్టి ఈ ఫీచర్స్ అనేవి నాకైతే 20,000కి వర్త్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే, మీరు మీ దగ్గర కానీ ఒక 19,000 ఉన్నట్లయితే మీరైతే ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. ఇందులో మనకి కాన్స్ ఏవైనా ఉన్నాయా అంటే, నాకు ఒక వీడియో క్వాలిటీ ఒకటే 4K క్యాపబిలిటీ ఇచ్చుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అదొకటే నాకు కాన్ కింద అయితే కనబడింది ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా ఈ ఫోన్లో ప్రోస్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.